జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం జంతువుల నుండి మానవాళికి సంక్రమించు వ్యాధులు మరియు వాటిని ఎలా అరికట్టాలో కళాశాల డాక్టర్ మాధవరావు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు ప్రొఫెసర్లతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి మనిషి కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదా కూడా. అందుకే మన డాగ్స్ కూడా మరి బాగా ఎంత దూరం పరిగెత్తడం అట్లా చేయొద్దు. ఓకేనా? ప్రతి సంవత్సరము 6 జూలై నాడు వరల్డ్ జునోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ దిన ప్రాముఖ్యత ఏమనగా 1885లో శాస్త్రవేత్త లూయి పాస్చర్ గారు ఒక చిన్న పిల్లవాడికి ఒక కాడికి వ్యాక్సిన్ చేశారు. సో ఆ సందర్భంగా వ్యాక్సినేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వరల్డ్ జునోసిస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పశువైద్య కళాశాలలో ఫ్రీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఫ్రీగా చేయబడుతుంది. అలాగే మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పాత్రికేయులు, స్టూడెంట్స్, తర్వాత ఇంకా మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను.